చూసాం ఖచ్చితంగా నీకు కూడా అవకాశం ఇస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా 2024 సంవత్సరం ఈ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా నన్ను గెలిపించబోతున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, ఎన్ని కోట్ల నిధులతో ఆ పనులు పూర్తి చేయగలుగుతారు, ఏ విధంగా భరోసా ఇస్తున్నారు? పెండింగ్ పనులు లిస్ట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి. అసలు నియోజకవర్గంలో డబుల్ రోడ్ చేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఆగిపోయిన రోడ్లు ఉన్నాయి. అసలు ఇప్పుడు మీరు చూస్తే ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయినాయి. అవన్నీ కూడా రోడ్స్ మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకుంటూ రావాలి. సౌటి కాలంలో ప్రతి గ్రామంలో సమస్య ఉంది, అవి చేసుకుంటూ రావాలి. అలానే చాలా చోట్ల మంచినీళ్ళ సమస్య ఉన్నాయి. మౌలిక వసతులు అంటే ఇప్పుడు గార్బేజ్ మేనేజ్మెంట్ ఉంది, అది సరిగ్గా జరగట్లేదు. ఎక్కడ కూడా ఒక చెత్త పుట్ట ఎక్కడ కనిపించట్లేదు, ఒక గార్బేజ్ కలెక్షన్ యూనిట్ ఎక్కడ కనిపించట్లేదు. కనీసము గ్రామాల్లో ఫాగింగ్ చేయట్లేదండి. ఇవాళ సాయంత్రం పూట తిరుగుతుంటే మేము కూడా 6-6:30 అయిపోతే దోమలు వచ్చేస్తున్నాయి. ఎక్కడ కూడా ఫాగింగ్ జరగట్లేదు. అసలు మౌలిక వసతుల్లోనే కల్పనలోనే పూర్తిగా ఫెయిల్ అయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అవన్నీ చేసుకుంటూ అభివృద్ధి పనులు ఏవైతే మనం జరగాల్సిన ఒక 5 ఏళ్లలో అద్భుతాలు జరుగుతాయని నేను ఎప్పుడు కూడా చెప్పట్లేదండి. ఖచ్చితంగా ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో కోవూరు నియోజకవర్గానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మాకు ఆక్వాకల్చర్ రైతులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా లబ్ధి చేయాలి. అలానే డెల్టా ప్రాంత రైతాంగం ఉంది.